న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ హైకోర్టులో రోహిత్ వేముల కేసు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా రోహిత్ కేసును ముగించినట్టు పోలీసులు తెలిపారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రిపోర్ట్ ఇచ్చారు. ఆత్మహత్యకు కారణాలు ఆధారాలు లేవని చెప్పి పోలీసులు చెప్పుకొచ్చారు. ఇక వీసీ అప్పారావుకు సంబంధం లేదని తేల్చేశారు పోలీసులు. 2016 జనవరిలో హెచ్సియులో ఆత్మహత్య చేసుకున్నారు రోహిత్ వేముల. రోహిత్ ఎస్సీ కాదంటూ పోలీసులు రిపోర్ట్లో చెప్పుకొచ్చారు. అయితే ఆ టైంలో రోహిత్ వేముల మరణం పెను దుమారాన్ని రేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో కూడా రోహిత్ వేముల కేసు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా పోలీసులు ఈ కేసును ముగించినట్టుగా తెలిపారు. ఇంకా ఎటువంటి అంశాలు విచారణలో భాగంగా పోలీసులు హైకోర్టుకి తెలిపారు అనేది తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, రోహిత్ వేముల కేసుకు సంబంధించి పోలీసులు హైకోర్టులో ఎటువంటి అంశాలను విచారణ సందర్భంగా హైకోర్టుకి తెలిపారు? ఎగ్జాక్ట్లీ, చాలా సుదీర్ఘ విచారణ 2016 నుంచి దాదాపు 2024 సంవత్సరం వరకు సుదీర్ఘమైనటువంటి సమయం ఇది. ఈ సమయంలో మొత్తానికి రోహిత్ వేముల పిహెచ్డి స్కాలర్గా ఎస్యు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థి సూసైడ్కి ఎవరు కూడా కారణం కాదు, ఎవరి ప్రోద్బలం లేదు, దీంట్లో ఎలాంటి ఇతర అంశాలు ఇతరులకు సంబంధించినటువంటి ప్రోద్బలం లేదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు అనేటువంటిది మొత్తానికి పోలీసులు తీర్పు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం హైకోర్టు తీర్పు వెలువడించింది. దీంట్లో ఆత్మహత్య గల కారణాలు కానీ ఆధారాలు కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమీ దొరకలేదంటూ స్పష్టం చేశారు. అయితే వీసీ అప్పారావు కూడా ఈ అంశం పైన రోహిత్ వేముల సూసైడ్కి ఎలాంటి సంబంధం లేదు అనేటువంటిది తీర్పిచ్చారు. అసలు రోహిత్ వేముల ఎస్సీ కాదు, దళితుడు కాదు, ఆయన ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి అనేటువంటిది గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు హైకోర్టు కూడా అదే అంశాన్ని ధృవీకరిస్తూ రోహిత్ వేముల ఎస్సీ కాదు అనేటువంటిది ఒక స్పష్టతనిచ్చింది తీర్పులో. అయితే గతంలో రోహిత్ వేముల వడ్డెర కులానికి సంబంధించినటువంటి ఒక బీసీ సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అనేటువంటిది గతంలో కూడా ఈ అంశం చర్చకు తావిచ్చింది. ప్రస్తుతం హైకోర్టు తీర్పుతో దీనిపైన ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అప్పుడు యాకూబ్ మెమన్ టెర్రరిస్ట్ యాక్టివిస్ట్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి విషయం పైన అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఏఎస్ఏ లో భాగంగా ఎస్సీలో ఒక భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీని యాకూబ్ మెమన్ ఉరిని వ్యతిరేకిస్తూ వీళ్ళంతా ర్యాలీ తీశారు. అందులో రోహిత్ వేముల కూడా ఉన్నారు. ఆ టీంని అప్పుడు ఉన్నటువంటి హెచ్సిలో ఏబీవీపీకి సంబంధించిన కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ వింగ్ వ్యతిరేకించారు. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి గొడవ చిలికి గాలివానలా మారి అక్కడ యూనివర్సిటీలో ఒక అశాంతి వాతావరణం సృష్టించబడింది. టెర్రరిస్టుకు ఎలా మద్దతు తెలుపుతారు అనేటువంటి విషయం చాలా పెద్ద వివాదం జరిగింది. స్టూడెంట్ యూనియన్ నుంచి నెక్స్ట్ అది రాజకీయ పార్టీలోకి మారడం చాలా పెద్ద ఎత్తున వివాదమైనటువంటి సిచ్యువేషన్ తెలిసిందే. ఈ సందర్భంలోనే మనోవేదనకు గురైనటువంటి రోహిత్ వేముల హాస్టల్ గదిలో సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఈ సూసైడ్ ఘటనకు సంబంధించి రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి డైరెక్ట్గా రాహుల్ గాంధీ కూడా ఇక్కడికి వచ్చి హెచ్సియు ముందు ధర్నా నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది. భారీ ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఏఎస్ఏకి సంబంధించిన అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సంఘాలు, తర్వాత దళిత సంఘాలు ఇక్కడికి వచ్చి ధర్నా చేశాయి. ఇది ఒక దళితుడిని హత్య చేసేటువంటి కార్యక్రమం జరిగింది, ఇది ప్రోద్బలం ఉంది, ఆయన సూసైడ్ చేసుకోవడానికి వీసీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఈ వీసీ పట్టించుకోలేదు అనేటువంటి అనేక ఆరోపణలు వచ్చాయి. సో వాటన్నిటికీ ఈరోజు హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. రోహిత్ వేముల సూసైడ్లో ఎలాంటి ప్రోద్బలం కానీ ప్రూఫ్స్ కానీ దానికి సంబంధించిన ఆధారాలు లేవు, వీసీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదనేటువంటిది దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా రోహిత్ వేముల దళితుడు కాదు అనేటువంటిది హైకోర్టు తీర్పునివ్వడం అనేటువంటి దానిపైన ప్రస్తుతం దీనిపైన ఒక చర్చకు తావిచ్చినట్టు అనిపిస్తూ ఉంది. సో మనం చూసాం గతంలో ఏబీవీపీ వర్సెస్ ఏఎస్ఏ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ భార్యతగా ధర్నా నిర్వహించుకున్నారు. యాకూబ్ మెమన్కి సంబంధించినటువంటి టెర్రరిస్ట్ సంబంధించినటువంటి ఘటనపైనే వీరంతా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నారు. అక్కడితో మొదలైనటువంటిది రోహిత్ వేముల సూసైడ్ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఆయన సునీత మనస్కుడు ఏఎస్ఏ ద్వారా అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ద్వారా చేసినటువంటి ర్యాలీలో
రోహిత్ వేముల పాల్గొనడము, అనేక వివాదాలు రావడము, టీవీలలో పేపర్లో చర్చకు తావీయడము, యూనివర్సిటీలో పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చినటువంటి నేపథ్యంలో సున్నిత మనస్కుడైనటువంటి రోహిత్ వేముల హాస్టల్ గదిలోనే పిహెచ్డి స్కాలర్గా చేస్తున్నటువంటి ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. ఆ అంశం ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఆ కేసుకి హైకోర్టు తీర్పుతో పులి స్టాప్ పడ్డట్టయింది. సచిన్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రోహిత్ వేములకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. రోహిత్ కేసు ముగించినట్టుగా పోలీసులు కోర్టుకు తెలిపారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరు కారణం కాదని రిపోర్టులో చెప్పుకొచ్చారు. ఆత్మహత్యకు కారణాలు, ఆధారాలు లేవని పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది. వీసీ అప్పారావుకి సంబంధం లేదని తేల్చేశారు పోలీసులు. 2016 జనవరిలో హెచ్సియులో ఆత్మహత్య చేసుకున్నారు రోహిత్ వేముల. రోహిత్ ఎస్సీ కాదంటూ పోలీసులు రిపోర్ట్లో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ కేసుని ముగించినట్టుగా పోలీసులు తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.